యాహ్! హాయ్, హలో, వెల్కమ్ టు తెలుగు వన్. మనం ప్రస్తుతం లావణ్య గారి తండ్రి గారితో ఉన్నాము. సార్ చెప్పండి, అంటే నిన్న రాత్రి కూడా ఆవిడ అంటే ఒక మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. కొంచెం సూసైడ్ సంబంధించి అన్నట్టు. అంటే ఏం జరిగింది అసలు? ఎలా జరుగుతుంది ఏం జరిగిందండి? ఒక ఆడపిల్ల ఏం చెప్పుకుంటుందండి? తనకి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు బతికుండి సాధించలేము, చనిపోయి సాధిద్దామనే ఉద్దేశంతో మాకు కూడా తెలియకుండా ఆల్రెడీ నేను ధైర్యం చెబుతూనే ఉన్నానండి. దేనికైనా నీకు కొండంత అందం నేనుండా, ఎన్ని లక్షలైనా పెట్టి నీకు ధైర్యంగా నేనుండా అని చెప్పి కూడా ధైర్యం చెప్పానండి. తెలియకుండా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఆవిడ, అంటే మీరు ఆవిడతో ఉంటున్నారు, అంటే ఫ్యామిలీ పరంగా ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? మా పాపనే కదండి. అంటే అక్కడ విల్లాలో అక్కడ ఉంటున్నారని కొంతమంది రాస్తున్నారు. తమ్ముడు ఉంటాడండి, మా తమ్ముడు ఉంటాడు. తను ఈ రోజు నుంచి మా సిస్టరు, మా బావగారు, మరి కళ్యాణ్ గారు వాళ్ళ అసిస్టెంట్ అడ్వకేట్ కూడా అరేంజ్మెంట్ చేసామండి. సో ఇప్పుడు కేసుకి సంబంధించి ఎక్కడి వరకు వచ్చింది? అంటే కేసు సంబంధించి ఏమన్నా పురోగతి ఏమన్నా మీరు చూసారా సార్? అంటే అర్థం కాలేదండి. కేసుకి సంబంధించి, అంటే కేసు ఆల్రెడీ పెట్టారు కాబట్టి ఆ కేసుకి సంబంధించి ఎలాంటివి జరుగుతున్నాయి? ఎలాంటి కేసు అంటే అండి, వాళ్ళిద్దరిని కేసులో ఒకటే అండి, మీ మీడియా ద్వారా వాళ్ళిద్దరిని కలపాలనే ఉంటుంది. కానీ రాజుని తీసిపోయి లోపల ఏమని చెప్పి నాకు అలాంటి చెడు లేదండి. వాళ్ళిద్దరిని కలపాలనే మీ మీడియా ద్వారా కోరుకుంటున్నానండి. అంత తప్ప ఏరే ఉద్దేశం అతను బ్యాడ్గా చెప్పడం అనేది లేదండి. అంటే అతని సైడ్ నుంచి కానీ అతని లాయర్స్ కానీ ఏమన్నా స్పందించారు ఇప్పుడు? లేదండి. మా పాపను తను ఎవరో ఏదో అన్నాడంట, నాకు తెలియదు. నువ్వు తనతోటి ఏదేదో అని అన్నాడు. ఏదైనా ఉంటే నన్ను అలా ఆడపిల్లని అలా ఏమైనా ఉంటే నేనేదో తనకు చెబుతా, తనేదో నేను చెబుతా. ఒక ఆడపిల్లని అలా అనటం తప్పు కదా. అది అన్న తర్వాత తక్షణం వేసుకుంది ప్లాన్. మీరు ఫైనల్గా అంటే ఏం కోరుకుంటున్నారు? అంటే తనకి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఇప్పుడు ఆ న్యాయం కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు తప్ప. కానీ ఏరేటోళ్ళని చెడగొడదామని కానీ వాడిని చేసిపోయి జైల్లో వేయాలని లేదండి. వాళ్ళిద్దరూ మంచిగా అందరి సమక్షంలో పెళ్లి కావాలని కోరుకుంటున్నామండి. అంతే. అంటే ఈ 10 ఏళ్లలో తనతో రిలేషన్లో ఉన్నాడు, అంతా మీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరు కలుస్తూ ఉండేవాళ్ళ? అవునండి, అంతా కలిసే ఉండేవాళ్ళం. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ ఈ 4 months నుంచి ఆ చీడ పురుగు వచ్చి మళ్ళీ వచ్చి ఇలా ఇద్దరి మధ్యలో. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్ గారి వర్షన్ మాకు తెలియట్లేదు, కానీ రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న వర్షన్ ఎలా ఉందండి మీతో పాటు? ప్యూర్ పీపుల్ అండి, మిడిల్ పాపం ఏం లేదు. తన్ని అన్నిటికీ హెల్ప్ చేయాలి. వెనకాల నుంచి ఏం లేదండి. వాళ్ళ ఫాదర్ కానీ ఏం లేదండి. హౌస్ వైఫ్. తను కూడా ఇంట్లోనే ఉంటాడు. ఎలాంటి ఉండదు. మంది బిజినెస్ ఉందండి, రియల్ ఎస్టేట్ చేస్తాను. మా పాప కొండంత 14 సంవత్సరాల నుంచి కూడా తను ఉన్నప్పుడు కూడా, కోవిడ్ అప్పుడు కూడా A to Z హెల్ప్ చేసేవాడిని నేనండి. తనని కూడా హెల్ప్ చేసేవాడిని నేను 100%. చాలా ఎంత అనేది తెలియదు కానీ చాలా హెల్ప్ చేశాను. ఏ విషయమైనా ఫైనాన్స్ కానీ ఏ విషయమైనా హెల్ప్ చేసేవాడిని. సో మీరు కుటుంబాల పరంగా అందరూ బాగానే ఉన్నారు కదా. ఈ మధ్య 3 months నుంచి. సో మీరు ఫైనల్గా అంటే ఏం కోరుకుంటున్నారు? వాళ్ళిద్దరు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఈ కేసుకి సంబంధించి, అంటే కేసు పెట్టిన తర్వాత అంటే కేసు పెట్టిన తర్వాత ఎవరైనా అంటే రాజీ చేసుకోండి అలా ఎవరైనా? లేదు, అట్లాంటి దానికి ఇన్వాల్వ్ కావాలండి. వాళ్ళిద్దరిని కలపానికి 100% వస్తాం ముందుకి. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.